హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ Banvika Telugu vlogs. ఈరోజు వీడియోలో ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రూట్ సలాడ్కి కావాల్సినన్ని ఫ్రూట్స్ ఇక్కడ పెట్టాను. ఫ్రూట్ సలాడ్లో కొంచెం తేనె వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగా ఈ ఫ్రూట్స్ అన్నిటిని వాష్ చేసుకుందామండి. గ్రేప్స్ ఉన్నాయి కదా, గ్రేప్స్ని ఇలా వలుచుకొని వాటర్లో కొంతసేపు ఉంచి తీస్తే కనుక ఆ పైన వైట్గా ఉంది కదా, ఆ లేయర్ అనేది పోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. వీలైతే సాల్ట్ వేసుకొని కడుక్కోండి, అప్పుడు ఆ పైన ఉన్న పౌడర్ లాగా ఉంటుంది కదా, అది మొత్తం పోతుంది. శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అవి పక్కన పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు ఈ దానిమ్మకాయ ఉంది కదా, దీన్ని కూడా ఇత్తులు వలుచుకుందాం అనమాట. లోపల తెల్ల పట్టు ఉంటుంది కదా, అదేమీ రాకుండా క్లీన్గా వలిచి పక్కన పెట్టుకున్నాము. చూడండి, తర్వాత గ్రేప్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి వాష్ చేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా సపోటా, ఇవి కూడా శుభ్రంగా కడుక్కుందాం. ఎందుకంటే పైన కొంచెం గరుకుగా ఉంటుంది కదా, అది పోవాలి కదా. అది పోతే బాగుంటుంది, లేకపోతే కొంచెం ఇసుకలాగా తగులుతుంది అనమాట. ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇలా తోలు వలుచుకోవచ్చు, లేదంటే మీరు ఏదన్నా పీలర్తో అయినా తీసుకోవచ్చు. ఇవి మెత్తగా ఉన్నాయి కాబట్టి తోలు ఇలా వలవగానే వచ్చేస్తుంది. లోపల ఉన్న ఎత్తులు తీసేసుకోవటమే. లోపల వైట్గా ఉంటుంది కదా, అది తీసేసుకుంటే మంచిదన్నమాట. మొత్తం ఇలా వలుచుకున్నాను అనమాట. తర్వాత యాపిల్ని కూడా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. యాపిల్ని కూడా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత అరటిపళ్ళని కట్ చేసుకుందామండి. అరటిపళ్ళని ఇలా ఒకవైపు వలిచిన తర్వాత చాకుతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. లేకపోతే రౌండ్స్ లాగైనా చక్రాలు అంటారు కదా, అట్లా అయినా కట్ చేసుకోవచ్చు. అలాగే రెండవ అరటిపండుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, అన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. అన్నీ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి మొత్తాన్ని మనం ఇప్పుడు కలిపేసుకోవటమే అనమాట. మనకి ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా కలుపుకోవచ్చు. ఒకవేళ బొప్పాయి అట్లాంటివి ఉన్న, కర్బూజా లేకపోతే వాటర్ మిలన్, ఇట్లా ఏవైనా కలుపుకోవచ్చు అండి. ఇక్కడ నేను వచ్చేసి గ్రేప్స్, బనానా, యాపిల్, సపోటా, పొమ్మగ్రనేట్, అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మనం తినేటప్పుడు కొంచెం ఈ నట్స్ అనేవి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటితో పాటు కొంచెం హనీ, అలాగే జామ్ కూడా. జామ్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది ఒక బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లంచ్లో అయినా తీసుకోవచ్చు అండి. ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఫాస్టింగ్ కింద ఈ రెసిపీని చేసుకోవచ్చు. అలాగే పూజలు అవి చేసేటప్పుడు ఏమి తినకూడదు అంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ సమ్మర్లో మనం ఇట్లా వీక్లీ వన్స్ అయినా తింటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల మనం ఆహారం అనేది ఎక్కువ తింటూ ఉన్నారు అందరూ. అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏది కావాలంటే అట్లా తినేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో తినటం వల్ల మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ ఈ సలాడ్ని ఒక భాగంగా చేసుకున్నట్టయితే మన హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. అంటే బ్రేక్ఫాస్టింగ్ ఇడ్లీ, దోశ అలాంటివి ఏమీ తినకుండా ఒక కప్పు ఈ సలాడ్ని తిన్నట్టయితే మనకి ఎంతో ఆరోగ్యము. కొంతమంది ఇప్పుడు ఫాస్టింగ్ అది ఉంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇలా తీసుకోవటం వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని సమపాలనలో అందుతాయి. ఇలా కళ్ళు తిరగటం అట్లాంటివి ఏమి ఉండవు. బీపీ, షుగర్స్ ఉన్న వాళ్ళు ఏమీ తినకుండా ఉంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఇట్లా తీసుకోవచ్చు. అంటే ఫ్రూట్స్ కొంచెం షుగర్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఫ్రూట్స్ తినకూడదు కదా, కొంచెం లైట్గా తీసుకోవచ్చు అనమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ అయితే తయారైపోయింది. చూడండి, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, తింటే కూడా ఎమ్మీగా ఉంటుంది. మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.